జనసేనని బీజేపీ వాళ్ళు రెచ్చగొట్టి రేపు సనాతన ధర్మం వైపు ఆల్రెడీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ సో బీజేపీ ఎలాగో పాగా వేయాలని చూస్తున్నది ఆంధ్రప్రదేశ్లో. ఆల్రెడీ బీజేపీకి ఎవరు జగన్ స్లీపింగ్ పార్ట్నరు బీజేపీకి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు అన్ని విషయాల్లో. రేపు జనసేన కూడా ఇటువైపు వస్తే మనం అక్కడ ఇంకా బ్రహ్మాండంగా ఫర్ ఎవర్ పాగా వేయొచ్చు అన్న ఆలోచన అట్లాంటి రాజకీయం చేస్తుంది అని అంటున్నారు. దాంట్లో బొగ్గ అయ్యేది అప్పుడు దెబ్బ అయ్యేది టీడీపీ అవుతుంది కదా, జనసేన కాదు కదా. ఇప్పుడు టీడీపీని దెబ్బేయాలంటే వాళ్ళకి సాధ్యం కాదండి. ఎందుకు సాధ్యం కాదంటే 2019లో వేశారు కదా సార్, ఇట్లనే దెబ్బేసినా కానీ మొత్తం తుడిచిపెట్టేయలేకపోయారు కదా. అది సాధ్యం కాదు. దెబ్బేయడం జయాపజయాలు సహజం కదండి. జయాపజయ కానీ రాష్ట్రం నష్టపోతుంది కదా. రాష్ట్రం నష్టపోతే నష్టపోకుండా చూసుకోవాల్సింది ఎవరో ప్రజలే. ఇప్పుడు వాళ్ళు తెలిసింది కదా, దోలు తీరింది కదా. మళ్ళీ ఈసారి మోడీ గారు చెప్పారు మళ్ళా కడుపు నింపుతుంది, మళ్ళా తాడి చెట్టు. ఇప్పుడు అందుకనే పూర్తిగా కడుపు నింపట్లేదు కదా, వీళ్ళు అందుకునే కదా పూర్తిగా కడుపు నింపరు. ఎక్కడ సార్ అసలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ లేవు. ఇప్పుడు మీకు ఆ కడుపు నింపడం అని కాదు, నేను పూర్తిగా ఎవరికి కూడా అట్టు కాకుండా ముక్క కాకుండా ఉండిస్తున్నారు వీళ్ళు. పూర్తిగా జగన్మోహన్ రెడ్డి అంటే పవన్ చంపట్లేదు. మీరు ఓవర్ యాక్షన్ చేస్తే పవన్ తీసుకొచ్చి మీకు ముందు పెడతారు వాళ్ళు. అర్థమైందా? ఓకే, స్ట్రాటజీగా వెళ్తున్నారు. మీకు ఏమవుద్దంటే అండి, టీడీపీకి ఒక 40 సంవత్సరాల చరిత్ర ఉండి బలమైన క్యాడర్ ఉండటం వల్ల క్యాడర్ జనసేన కూడా క్యాడర్ నిర్మించుకోవాలి. అవును, ఇప్పుడు అధికారం ఉన్నప్పుడు వాళ్ళు క్యాడర్ని తయారు చేసుకోవాలి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నతను ఆశించి వాళ్ళు కొంతమంది ఉంటారు, ఆయన అడ్డం పెట్టుకుని పవర్ ఎంజాయ్ చేయాలనుకుని వాళ్ళు కొంతమంది ఉంటారు. వైసీపీ భావజాలంతో టీడీపీలో వెళ్ళలేక ఇందులోకి వచ్చి వాళ్ళ వల్ల ప్రమాదం ఉంటుంది. దాన్ని కనిపెట్టలేనంత అవివేకులు కానీ వీళ్ళు మీరు చెప్పిన రాజకీయం చేస్తే కళ్ళు మూసి కూర్చోండి. చంద్రబాబు గారు, లోకేష్ గారు, టీడీపీ వాళ్ళు ఏం సన్నాసులేం కాదు. వాళ్ళకి క్లారిటీ ఉంటుంది, ఐడియా ఉంటుంది. మీకు ఇంకోటి ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఫక్తు హిందువు, ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నిలువెల్లా కాషాయం ధరించేవాడు, కొడుకులందరికీ కృష్ణనామధేయం, కూతుళ్ళందరికీ ఈశ్వర నామధేయం పెట్టి వాళ్ళు సనాతన ధర్మాన్ని పెర్ఫెక్ట్గా పాటించిన వాళ్ళని ప్రపంచానికి తెలుసు. ఇక్కడ ఎవడేం చేసినా కానీ వాళ్ళేమి ముద్రలేరు. హిందుత్వం జీవన విధానాన్ని పాటించి ఇష్టదైవం వెంకటేశ్వర స్వామి దగ్గరికి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ఆయన భక్తి ప్రతిపత్తులు చాటుకుంటాడో మనందరికీ తెలుసు. ఈయన దైవద్రోహి, దైవదోషం చేస్తాడు, మతద్రోహి అని ఎవడో ముద్రలేడు. ఆయన ఒక్కసారి జై శ్రీరామ్ అనగానే రామతీర్థంలో వీళ్ళు గరగాట రికార్డింగ్ డ్యాన్స్ అంతా అయిపోయింది. చూసుకోండి కావాలి. అది సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నారా లోకేష్ పాదయాత్ర చేశాడు యువగలం పేరుతోటి, బ్రహ్మాండంగా జనం యొక్క అభిమానం పొందాడు. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా లోకేష్ మంత్రిగా అయ్యి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కావడంతో నారా లోకేష్లో అభిమానులందరూ ఈరోజు ఆయన ఎందుకు డిప్యూటీ సీఎం కాకూడదు, మావోడికి లేని అర్హత ఏమున్నది అన్న ఒక ప్రశ్న వస్తుంది. అంటే ఇద్దరు డిప్యూటీ సీఎంలు, గతంలో 3 డిప్యూటీ సీఎంలు ఉన్నారు, 2 డిప్యూటీ సీఎంలు ఎందుకు ఉండకూడదు, చంద్రబాబు నాయుడు ఎందుకు అట్లా పక్కన పెడుతుండన్న ఒక ప్రశ్న వస్తున్నది. కారణం ఏంటంటారు? ఏం లేదండి, పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం అనేటువంటి చాలా ఎక్కువేం కాదు. ఆయన స్థాయికి అది పెద్ద హోదా విషయం ఏం కాదు. లోకేష్ మంత్రి ఉన్నాడంటే అతనికి ఏం తక్కువ స్థాయి ఏం కాదు. డిప్యూటీ సీఎం వాళ్ళందరూ, నేను పచ్చిగా చెప్పాలంటే వాళ్ళందరూ ఒకళ్ళు పిసుకుంటున్నప్పుడు మనకి ఎందుకండి, వాళ్ళు చాలా ప్రేమగా పవన్ అన్న అని ఇతను అంటాడో, అతను ఆయన ఇప్పుడు కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకుంటారు రాజకీయాల్లో. మీకు ఇక్కడ మీకు వాళ్ళిద్దరు మ్యాటర్ నాకు పూర్తిగా పర్సనల్ గా తెలుసు. పవన్ కళ్యాణ్ గారు ఏం ఫీల్ అవుతాడంటే, ఎందుకు వచ్చిన కూడా బాబు వీళ్ళతో ఉంటే బాగుంది, మనకి పవర్ ఎంజాయ్ చేస్తున్నాం, మనం అనుకున్న సీట్లు ఇచ్చారు, వీళ్ళతో ఉండడం వల్ల 100% గౌరవం దక్కుతుంది, దర్జాగా ఉన్నాం. టీడీపీ తాలూకు మొత్తం శ్రేణులు అందరూ మాకు పనిచేశారు. టీడీపీ వాళ్ళు ఏమనుకుంటారంటే పవన్ కళ్యాణ్ గారు మనతో ఉండటం వల్ల వాళ్ళ శ్రేణులు అందరూ మనకు పనిచేశారు, మనకి బాగా పని జరిగింది. ఇద్దరు సమవుజ్జులే. తిని కూట్లో మొన్న ఎందుకు పోసుకుంటాడు, జగన్మోహన్ రెడ్డి లాంటి ఎత్తు పోసుకుంటాడు, కానీ వీళ్ళు పోసుకోరు. లోకేష్ కి ఇస్తే మన్ను ఎట్లా పడుతుంది అనేది ఇప్పుడు జనం యొక్క ప్రశ్న. అవునండి, లోకేష్ డీసీఎం ఇవ్వకపోతే వచ్చిన నష్టమే ఉంది. ఇప్పుడు అతను ఇప్పుడు డిజర్వ్డ్ క్యాండిడేట్ కదా. అవునండి, మీకు పదవి అలంకారం అనుకుంటే అతను ఏం కావాలి, అతనికి సీఎం హోదాలో ఉన్నాడు, అతను ఒక రకంగా అతను అనుకున్న జరుగుతుంది కదా. ఎవడన్నా ఏమనుకుంటాడంటే అర్హత లేనివాడు, ఇప్పుడు ముఖం మీద అప్పుడు నా పేరు శ్రీనివాసరావు అని మీకు తెలుసు, కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళకి తెలియజెప్పాల్సిన అవసరం నాకు ఏంటండి, మీకు కూడా తెలవట్లేదు అనుకోండి, ఓటు రాసుకుని వెళ్తాం ఇక్కడ, ఆయనకు అవసరం లేదు. ఆయన డిప్యూటీ సీఎంగా ఆయన గౌరవం ఇవ్వాలంటే ఇంకో పక్కన పెట్టకూడదు ఇంకొకళ్ళు ఎవరినండి, ఆ మర్యాద ఆయనకి ఇవ్వాలా. ఎందుకంటే
రాష్ట్రం పట్ల స్పందించి అది 2-3 ఏళ్ల క్రితమే చెప్పాడు. నేను ఓట్లు చీలనేమో నువ్వు ఎలా గెలుతో చూస్తానండి. అతను శపథం నెరవేర్చారు. టీడీపీ సహకరించింది, జనసేన వాళ్ళు కలిసి పనిచేశారు. వాళ్ళు సహకరించారు. ఓకే. ఈ మధ్యలో మిఠాయి పొట్లలాగా అటు ఇటు చూసి పొట్టలు పట్టుకుపోరు బీజేపీ వాళ్ళు. ఇప్పుడు మీరు మిఠాయి పుట్లో అన్నట్టు మాధవ్ ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడు. ఇందులో అంతిమ లబ్ధిదారులు ఎవరంటే బీజేపీ వాళ్ళు. లేకపోతే ఆడికి ఎవరెవటేస్తారు. దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. నేను ఆ మాట మాట్లాడకూడదు. నేను కూడా అదే చెప్పబోతున్నాను. ఒరిజినల్ గా పచ్చిగా ఏం పని చేయకుండా ఎన్డీఏ కూటమి ఎక్కడ వచ్చింది. పైగా ఎంతో కొంత జగన్ కి సపోర్ట్ చేశారు వాళ్ళు, ఓపెన్ గా మాట్లాడుకుంటారు. కానీ ఈ రోజు కూడా సపోర్ట్ చేస్తున్నారు అనేది ఉన్నది. లేదండి, వాళ్ళ రాష్ట్రానికి బ్రహ్మాండంగా హెల్ప్ చేస్తున్నారు. రాష్ట్రానికి హెల్ప్ చేస్తున్నారు జగన్ కూడా. లేదా ఇప్పుడు మసికోట ఉంది అక్కడ, ఇక్కడ పెట్టాను, దాన్ని చూస్తారు. మీ మీద పడితే ముట్టుకుంటారు దాన్ని, మసికోటి తీసుకోండి, ముట్టుకోరు. మీరు కర్రపులట్టు తోసేస్తారు, లేదంటే మసి మీకు అంటుకుంటది. జగన్మోహన్ రెడ్డి మసికొట్లు అట్టాడు. కానీ మన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన సహకారం తీసుకున్నారు కదా సార్. వాళ్ళు ఓటేస్తారంటే వద్దంటారా, అతను తోసేస్తారా? ఇప్పుడు అలా కాదండి, మన ఓట్లు మీరు రాష్ట్రం నిలబడి మసిగుడ్డ మనకు వస్తానని మనం వద్దంటాం కదా సార్. అలా కాదండి, మీరు ఒక ఎలక్షన్ నిలబడ్డారు, మీరు ఓట్లు అడుగుతూ ఉంటారు. వీడు వైసీపీ ఓడు లేకపోతే టీడీపీ ఓడు అని అనుకోరు కదా, అందరిని అడుగుతారు. అంతే. అయితే అందరిని అడగలేదు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వాళ్ళు కావాల్సిన వాళ్ళని అడిగారు. ఈడ జగన్ మాత్రమే తనంతట తాను ఇచ్చాడు సార్. జగన్ అడిగినట్టు ఎక్కడ లేదు. వాళ్ళు చెప్పలేదు. అనివార్యం అండి, అతను అనివార్యం. అతను బతుకు భయం, అతని జీవితం. ఓకే. అయినా సరే ఆపలేడు అతను లోపలికి వెళ్ళిపోవడానికి ఆవిడ ఆపలేడు. ఎందుకంటే దేనికైనా ఒక టైం ఉంటుంది. ఆ టైం వచ్చిన తర్వాత దాన్ని, ఆ విధి అనేటువంటి దాన్ని ఎవడు తప్పించుకోలేడు. జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడంటే సాగినంతకాలం తనంతటి వాళ్ళు లేడు అనుకున్నాడు, తను తిరగలేదు అనుకున్నాడు. ఇవాళ దెబ్బ అయిపోయింది. ఇప్పుడు మీరు చంద్రబాబు గారితో, లోకేష్ గారితో, పవన్ కళ్యాణ్ దగ్గరగా ఉంటారు కదా సార్. జగన్మోహన్ రెడ్డిని ఎవరు కానీ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఎవరితో దగ్గరగా లేదండి, దగ్గరగా లేను. నేను వాళ్ళకి సపోర్ట్ గా మాట్లాడాను, కొద్దిగా వాళ్ళకి సపోర్ట్ గా మాట్లాడాను. అంటే కూడా జగన్మోహన్ రెడ్డి అరాచకాల మీద పోరాడాను, వ్యతిరేకించాను. అవును. ఇప్పుడు నేను కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్గా ఉన్నాను ప్రభుత్వంలో. అయినా సరే నాకేం మొహమాట ఉండదు. ప్రభుత్వం తప్పు చేస్తే విమర్శిస్తాను, దుబ్బేరంటే దుబ్బేస్తాను. అది ఆ విషయం ఏం కాదు. కానీ ఎంతైనా కానీ వీళ్ళ రాష్ట్ర హితులు వాళ్ళు. పవన్ కళ్యాణ్ గారైనా చంద్రబాబు నాయుడు గారైనా రాష్ట్రం బాగుపడాలని కోరుకునే వాళ్ళు. ఎందుకంటే ఇలాగ అరాచకం చేసి దొబ్బేసి వాళ్ళు ఎంత దుర్మార్గం చేశారంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ కలగాపులగం చేసి పడేశారు. ఇవన్నీ సరి చేయడానికి తలప్రాణం తోకపోతుంది. లేత చాన్ తోటలో కోతులు గుంపడినట్టు పడ్డారు వాళ్ళు. ఓకే. ఎన్డీఏ ఒక చట్టం తీసుకొచ్చింది. 30 రోజులు ఎవరైనా జైల్లో ఉంటే, రేపు జేపీసీ అయిన తర్వాత వర్షాకాలంలో రాబోతుంది అది. ఆ చట్టం ప్రకారం జగన్మోహన్ రెడ్డిని 30 రోజులు జైల్లో పెడితే ఇంకా కథ మనకు ప్రతిపక్షం ఉండదు అన్న ఆలోచన చంద్రబాబు చేసే అవకాశం. ఎందుకంటే చంద్రబాబు పదే చెప్తున్నాడు, ఇక జగన్మోహన్ రెడ్డి అనేటోడు లేకుండా చేస్తాను ఈ రాష్ట్రానికి అని చెప్తున్నాడు. అంటే దాని వెనుక ఈ కారణం ఏమైనా ఉందని అనుకోవచ్చా మీకు? అంటే పనిగట్టుకు పెట్టాలి అతను చేసిన తప్పులకి. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆ చట్టాలన్నీ కరెక్ట్గా చదువుకుని మంచి లాయరు, ఇదిగో నువ్వు చేసిన ఈ నేరానికి శిక్ష పడుతుంది, నువ్వు చేసిన ఈ నేరానికి శిక్ష పడుతుందని ఎవడో ఒక మంచి లాయర్ వివరించాడు అనుకోండి, అతను అంతటా అతనే ఒక రోజు పొద్దున్న లేసి మొహం కొడుకుని కాఫీ టిఫిన్ తీసుకుని ఏదో జైల్లో కలిపి తలిపేసేసుకుంటాడు. అతను ఎవడ పెట్టకలేదు, అన్ని తప్పులు చేశాడు, అన్ని నేరాలు చేశాడు. అతను పెద్ద క్రిమినల్ అండి. ఆ మైండ్ సెట్ అలాంటిదా. అతని పక్కన సజ్జల రామకృష్ణారెడ్డి, ఈ బ్యాచ్ అందరూ నోటోరియస్ క్రిమినల్స్ అండి. అభ్యాసం వాళ్ళకి. వాళ్ళకే ఒక నేరం చేయబోతారు, చూడటానికి చాలా పెద్ద మనుషులా కనపడతారు. వాళ్ళు చేసేదంతా నేర ప్రపంచం. ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం ఎప్పటి నుంచి అమలు? అసలు రెడ్ బుక్ తీయక లేకుండా వాళ్ళే లోపల పోయేలా ఉన్నారు కదా. ఇంకా రెడ్ బుక్ అంటే ఏంటంటే ఎవడు తప్పు చేసాడో అని పట్టుకుని శిక్షించడం. వాళ్ళంతా వాళ్ళే దొరికేస్తున్నప్పుడు ఇంక ఆల్రెడీ మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి ఇట్లా వరుసగా 1 by 1 పోతూనే ఉన్నారు. సో ఆ రోజు కూడా లోకేష్ చెప్పింది ఇదే, మీ అందరి సంగతి పెడతాను, మీ పేర్లన్నీ రాసి పెట్టుకుంటారా అన్నాడు. ఇప్పుడు రెడ్ బుక్ లో ఉన్న రెడ్ బుక్ ఇలా టాలీ చేస్తారు, టాలీ అవుతుంది, ఒక్కొక్క టిక్కులు పెట్టుకుంటున్నారు. ఎవడెవడ వెళ్ళిపోయాడు అంటే మనం ఏం చేయకుండా పోయారు అనుకున్నారు అనుకుంటే టికెట్ వేస్తారు వాళ్ళకి. మిగతా వాళ్ళకి ఇంకా ఆ టైం వచ్చేదాకా అవుతారు, వాళ్ళు లోపల దొరుకుతారు. ఓకే. మీ మాటలో నేను విన్నాను ఏంటంటే తెలుగుదేశము ఆంధ్రప్రదేశ్లో కంటే తెలంగాణలో చాలా స్ట్రాంగ్. దీనికి ఊరికి గద్దె లేని ఊరు లేదు తెలుగుదేశానికి. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు రాబోతున్నాయి. మీరు కమ్మ కార్పొరేషన్ చైర్మన్, జూబ్లీ హిల్స్లో కమ్మ కార్పొరేషన్ ఎంత బలంగా ఉంటుంది కూడా మీకు తెలుసు. సో టీడీపీ ఇక్కడ పోటీ చేయబోతుందా జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో? ఎప్పుడు టీడీపీ తెలంగాణలో అడుగు పెట్టబోతుంది? ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నారండి తెలంగాణలో. చాలా మంది తెలుగుదేశం పార్టీ యాక్టివ్ అవుతే బాగుండని చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీ యాక్టివ్గా పనిచేసి ఆ కమిటీలు ఏర్పాటు చేస్తే కనుక
చాలా మంది ఆ పార్టీని విడిచిపెట్టిన వెళ్ళినాళ్ళు మన ఇల్లు తయారైపోయిందో రంగులు కట్టేసారన్న అప్పుడు ఇంకో ఇంట్లో ఎందుకుంటారు వచ్చేస్తారు. అలా కూడా బలపడద్ది. కానీ ఈ పార్టీ ఇక్కడ కొంచెం కొత్త నాయకత్వానికి దృఢంగా కొంచెం నోన్ ఫేస్ ఉన్నవాడు ఎవరికి అప్పచెప్పి, ఎందుకంటే పార్టీ లీడర్లు పోయే కానీ క్యాడర్ లాగా ఉంది. వాళ్ళు చాలా మంది అటు ఇటు సర్దుకుని ఉన్నారు ప్రస్తుతానికి. పార్టీని యాక్టివేట్ చేస్తే కనుక బలమైన శక్తిగా మారితే ఇంకో పార్టీ అంతర్ధానం అవుతుంది. అదండి. అట్లాంటి నాయకుడు ఎవరన్నా మీరు గుర్తించే అవకాశం ఉందా మీ తరఫున కానీ? అలాంటి వాళ్ళు ఇప్పటి వరకు ఎవరన్నా మీరు ఫైండ్ అవుట్ చేశారా? నాకైతే పెద్ద ఐడియా లేదు ఎవరైతే బాగుంటుందో. ఎందుకంటే అందరూ అటు ఇటు, ఎందుకంటే మీరు తెలంగాణ నుంచి వెళ్ళిపోయిన తర్వాత వచ్చిన ఈ నాయకుడు సమర్థవంతమైన నాయకుడు అయితే కనిపించలేదు సార్. మీరు ఏదో పేరుకు పెట్టారు తప్ప వాళ్ళు అంతే అంతే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ చూసుకోవడానికి పెట్టినట్టున్నారు తప్ప పార్టీని చూసుకోవడానికి పెట్టినట్టు లేదు. మీకు సరైన డెఫినెట్ గా వాళ్ళు తలుచుకుంటే వస్తారు. ఒక పార్టీకి గట్టిగా పనిచేయగలిగిన వాడు తెలుగుదేశం పార్టీకి. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డిని కూడా మీరు లాస్ట్ మూమెంట్ లో పట్టించుకోకపోవడం వల్లనే పోయి అదేం లేదండి. వాళ్ళ భవిష్యత్తు ఇప్పుడు ఏమైందంటే కేసీఆర్ గారు వాళ్ళు తెలుగుదేశం పార్టీని ఆంధ్ర పార్టీ కింద ముద్రేశారు. తర్వాత తెలిసింది ఆంధ్ర పార్టీ అంటే ఏ పార్టీ అంటే ఎవరితో ఉన్నారో. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కూడా తెలంగాణ పార్టీ కాదు కదా, ఇప్పుడు బీఆర్ఎస్ అయిపోయింది. ఇప్పుడు భారత ఆయన స్వయంగా తెలంగాణ భావోద్వేగానికి పార్టీకి ఉన్నదాన్ని కట్ చేసుకున్నాడు. తెలంగాణ మీద హక్కు విడుదల కాగితం రాసిచ్చారు. మాదేం కాదు, ఇది అందరిదేనండి. భారతదేశం. కాబట్టి ఇక్కడ ఇక ఆ వాదనకి కాలం చెల్లింది. టీడీపీ కనుక ఆ నాయకత్వం కనుక ఎలరామణ ఇలాంటి వాళ్ళు కాకుండా మంచి వాళ్ళు పెడితే డెఫినెట్ గా పార్టీ కోసం ఇప్పటికీ ప్రాణం ఇచ్చేవాళ్ళు ఉన్నారో దుఃఖిస్తున్నారు. మా పార్టీ లాగా అయిపోయింది అంటే చాలా మంది వాళ్ళందరినీ పరిగణనలో తీసుకుని పార్టీని పునర్జీవం అంటే గట్టిగా కనుక చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయితే ఇక్కడనే ఎక్కువ బాధపడ్డారు. బాగా హైదరాబాద్ దాన్ని వర్కౌట్ చేసుకుంటే కనుక మంచి ఫోర్స్ అవుద్ది. ఎన్డీఏ కూటమిగా కనుక వస్తే తిరిగి అధికారం వాళ్ళకి డైరెక్ట్గా అధికారం వచ్చేస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు జత ఉంటాడు కాబట్టి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గురించి వస్తే సార్, రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నారు. రేవంత్ రెడ్డిని మేము చూసాము, మీరు చూశారు. చంద్రబాబు నాయుడిని గురువు అని, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గురువు అంటే నేను ఆయనకు శిష్యుని ఏంది అనే పద్ధతిలో మాట్లాడుతున్నారు. ఆ వ్యాఖ్యలను మీరు ఏ విధంగా చూస్తారు సార్? నేను పెద్ద బాధపడ్డాను. ఎందుకంటే సీఎం అయిన తర్వాత ఆత్మానుడు చంద్రబాబు శిష్యుడు, చంద్రబాబు బూట్లో ఇలాంటి మాటలు మాట్లాడితే సరే బయట వాళ్ళు ఏమన్నా అనుకోని, సీఎం ఇప్పుడు ఈయన కూడా లోపల ఏదైనా అనుకుని, ఇప్పుడు బయటకన్నా సరే ఎందుకన్నా రాష్ట్రం సీఎం కదా. అవును, అతను వాళ్ళ శిష్యుడు వీళ్ళ శిష్యుడు అంటే కోపం వస్తుంది కదా. ప్రతి రోజు నిజమే కదా సార్. అది ఇప్పుడు మాంసం తింటే ఎముకలు మెళ్ళ కట్టుకుంటారు, ప్రేమ లోపలికి వెళ్ళి బోళ్ళని ప్రేమించుకుంటారు, బయటకు వచ్చి ఎందుకు మాట్లాడుకుంటారు. ప్రతిదానికి మనం వీళ్ళు కావాలని రెచ్చగొడుతూ ఉంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకుని వెనకాల చంద్రబాబు నాయుడు బుద్ధి ఉండాలని మాట్లాడేవాడికి వాళ్ళకేమో దాని ఏంటంటే ఏదో అంటారు మంగళవారం అంటారు కదా, ఆ టైప్ బ్యాచ్ అంతా. సార్, ఈ బనకచెర్ల విషయంలో చంద్రబాబు ఖచ్చితంగా కడతా ఉంటారు, నేను ఎట్టి పరిస్థితుల్లో కట్టనేనని రేవంత్ రెడ్డి అంటున్నాడు. వయా మీడియాగా ఛానల్ తర్వాత దాని గురించి మాట్లాడుతూ మానేస్తారు ఇప్పుడు. అంతే అది అవుతుందా కాదా? దాని ఆలోచన పక్కన పెట్టినట్టు అనిపిస్తుంది అన్న. ఆలోచన పక్కన పెట్టేశారు. ఎందుకంటే చిన్న చిన్న ప్రాజెక్టులు ఇప్పుడు కుప్పానికి నీళ్లు తీసుకెళ్లిన తర్వాత వాళ్ళ ఆలోచన మారింది. ఆ ప్రాజెక్ట్ని ఒక సంవత్సరం లోపల పూర్తి చేసేటప్పటికి జనాల్లో ఒక రకమైన స్పందన వచ్చింది. చంద్రబాబు గారికి కానీ ప్రభుత్వానికి కానీ మంచి పేరు వచ్చింది. అలాగే చిన్న చిన్న ప్రాజెక్టులు ఉన్నాయి కొన్ని, అవి పూర్తి చేస్తే ప్రజల్లో హర్షాతిరేకాలు వస్తాయి, భూగర్భ జలాల ఇది పెరుగుతుంది, రైతులు సంతోషంగా ఉంటారు. ఈ బనకచెర్ల 2-3 సార్లు ఎత్తిపోసి మరో కాళేశ్వరం ప్రాజెక్ట్ దానికంటే కూడా ముందు ఇవన్నీ పూర్తి చేస్తే బాగుంటుంది ఈ టర్మ్ లో అన్న ఆలోచన వచ్చిందేమో అనుకుంటున్నాను నేను. కాబట్టి దాని గురించి మాట్లాడటం తగ్గింది ఇప్పుడు. అర్థమైందండి సార్. చివరిగా చంద్రబాబు నాయుడు అంటేనే ప్రైవేటీకరణ, చంద్రబాబు నాయుడు అంటేనే క్వాంటము, చంద్రబాబు నాయుడు అంటే టెక్నాలజీ అంటారు. ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు పొలం బాట అంటున్నారు, రైతు అంటున్నారు, ప్రాజెక్టులు అంటున్నారు, నీళ్లు అంటున్నారు. సో చంద్రబాబులో ఇది మార్పు వచ్చింది అని ఒకవైపు కనబడుతూనే మళ్ళీ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ అంటున్నారు. ఈ దాన్ని మనం ప్రైవేటీకరణ వైపు ఉన్నట్ట, లేకపోతే మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణని పనికిమాలిన బుద్ధి లేని వివేక శూన్యులు, జ్ఞాన శూన్యులు, విద్యా వివేకం లేని వాళ్ళు మాట్లాడతారండి. పీపీపీ అంటే పీపుల్స్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. అది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. అది ప్రైవేటేషన్ ఎలాగ అవుతుంది? ఆరోగ్యశ్రీ ఏమైనా ప్రభుత్వమా? అది ప్రైవేట్ హాస్పిటల్స్ తోటి కలిపి పార్ట్నర్షిప్. అది ఇదంతే, అది ప్రైవేట్ వాళ్ళు ధర్నాలు చేయడం. ఆరోగ్యశ్రీ చాలా సూపర్ అని ఇది చేయడం ఎలాగంటారు మీరు? మీకు అలా చేయడం వల్ల మీకు ఉపయోగం ఏంటంటే
ప్రభుత్వానికి రూ. 1 ఖర్చు లేకుండా 50 ఏళ్ల పాటు వాడు మెయింటైన్ చేసి మళ్ళీ అందరినీ సాకి అప్పుడు మళ్ళీ మనకు చెప్తాడు. అటువంటి గంగవరం పోర్టుని ఒక సంవత్సరం పోతే మళ్ళీ మనం 800 కోట్లు మనకు 1000 కోట్లు మనకు వచ్చేదాన్ని ఆడు 800 కోట్లకి దుబ్బేరాన్ని ఇచ్చేసాడా? అది అది సమ్మగా ఉందా? ఈ మేధావులు బుర్రతిరుగుడు జబ్బు ఉన్నవాళ్ళు రోగం ఉన్నవాళ్ళు ఈ మాటలు మాట్లాడితే మనం ప్రచారం చేయాలా? ఒకసారి కళ్ళు తెరిచిన మొండుగోడలు చూపించి హాస్పిటల్ పూర్తి సార్ ఈ రోజు కూడా తప్పు ఉందండి. ఎవరిది? టీడీపీ వాళ్ళది కూడా. అక్కడ మా వాడు 17 తీసుకొచ్చాడు, గోళ్ళు కట్టాడు అంటే సరే 17 తీసుకొచ్చాడు, గోళ్ళు కట్టాడు, 8,000 కోట్లు డబ్బు ఏమైందిరా దీనికి? ఇంత అయింది కదా, మిగతా డబ్బు ఏదే అని అడగాలి. ఎవడి బాబు సొమ్ము దొబ్బేశారా మీరు? ఎవడి ఆదాన్ని కొట్టుకున్నారో, ఎవడింట్లో డంపింగ్ చేశారని అడగాల. అది మానేసి వీళ్ళు కూడా చూపిస్తున్నారు అక్కడికి వెళ్ళి సెల్ఫీలు తీసుకుని, ఇదిగో సరిగ్గా కట్టలేదని. నువ్వు సరిగ్గా కట్టకపోవడం కాదు, నువ్వు ఎందుకు పూర్తి చేయలేదు? నీకు తగినంత సొమ్ము అప్పు చేసేవు, సెంట్రల్ గవర్నమెంట్ ఈ శాంక్షన్ చేసింది, నువ్వు ఎందుకు కట్టలేదు? ఆ భూములు సేకరించడానికి నీ వాళ్ళు ఎంత ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారు, నీ వాళ్ళకి ఎంతమంది కాంట్రాక్టర్కి ఇచ్చావు, నువ్వు ఎంత దొబ్బేసావు? ఇది కదా అడగాల వీళ్ళు. ఇది అడగటంలో వీళ్ళు వైఫల్యం ఉంది. అందుకు వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు? ప్రైవేటైజేషన్ ఉంది. బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవడ విద్యా వైద్యలో పీపీపీ మోడల్ కూడా చేయొద్దు, ఇది ప్రభుత్వం దగ్గర ఉండాలని వెనకటి నుంచి దగ్గర నుంచి సంక్రాంతి పోవాలి, చెడ్డ పేరు రావాలి కాబట్టి అలాగే చెప్తారు. అన్నీ వింటారు ఏంటి? కమ్యూనిస్టులకి ఏం పని ఉండదండి. ఎందుకంటే కొడవలి సుత్తి మెత్తబడిపోయింది, కొడవలి కంకుళ్ళు మొండిబారిపోయినాయి, రంగు వెలిసిపోయిందండి వాళ్ళది. మధురెడ్డి ఇలాంటి వాళ్ళు అందరూ వచ్చే సిపిఎం వాళ్ళు జగనన్న జై జగనన్న జై అంటాం వల్ల వాళ్ళకి 6 నెలల సావాసం చేస్తే వాళ్ళు వీరు అవుతారు కదా. వీళ్ళు జగన్ పార్టీ 2 వైసీపీ 2 అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ సిపిఎం తెలుసా మీకు ఆ విషయం? ఇక్కడ మాత్రం తమిళ నిర్బంధం ఏమైపోయాడు? అంతా సిపిఐ బెటర్ వాళ్ళ మీద. వాళ్ళు ఏదైనా అంటున్నారు, మన అనాపతి బాధని అంటున్నారు వాళ్ళు. మీకు ఇక్కడ ప్రైవేట్ భాగస్వామి లేకుండా ఈ దేశంలో ఏమీ జరగదు. కాళ్ళు ఆర్జాపుకుని ఐఏఎస్లు ఐపీఎస్లు పచ్చి స్వార్థపరులుగా ఉండే అధికారులు ఎవడ పని చేయకపోతే ఎలా బాగుపడుతుంది ఈ దేశం? ప్రైవేటైజేషన్ లేకుండా ఎలా కుదురుతుంది? ఇంట్లో తొంగుంటారు వాళ్ళు, పని చేయరు వాళ్ళు. పైగా వీళ్ళు వచ్చి ప్రైవేటైజేషన్ చేస్తాడు. సో వాట్ చేస్తారు అని చెప్పాలి వీళ్ళు. దానికి వివరణ ఇవ్వకూడదు. చేస్తారా? చెప్పట్లేదు కదా. చేస్తాం అయితే ఏంటి అడగట్లేదు. అట్లా నువ్వు నోరు మూసి కూర్చో. వాళ్ళు రోడ్లు వెడల్పు చేస్తే ఎలాగ మాట్లాడారు, ఫ్లైఓవర్లు లేకపోతే ఎలాగ మాట్లాడారు, హైటెక్ సిటీ కడితే అలాగే మాట్లాడారు అనాల గదిమాల. కానీ అట్లా ఎందుకు చేయట్లేదు ఈసారి చంద్రబాబు నాయుడు? అదే వాళ్ళు బలహీనత, వాళ్ళు అడ్వాంటేజ్. నేనైతే ఖచ్చితంగా ఆధారపడి అంటాను. మీరు ఇంకో మాట కూడా అన్నారు, ఏది ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు, చంద్రబాబుకు చెడ్డ పేరు వస్తున్నది అనేది. ఆ దాన్ని కూడా ఈసారి ఎందుకు లీనియంట్ గా ఉన్నారు అనే ఆలోచన. ఇప్పుడు ఎమ్మెల్యేల్లో ఒక 30-40 మంది ఉన్నారు. వాళ్ళు ఏంటంటే విపరీతమైన కరప్షన్కి అలవాటు పడ్డారు. ఇదంతా కూడా వాళ్ళకి ఎవడో నేర్పాడు. అలాగంటే అంతకుముందు ఈ దరిద్రం ఉండేది కాదు. గత ప్రభుత్వంలో బియ్యం దుబ్బేశారు, ఏది పడితే దుబ్బేశారు వాళ్ళు. అలా పోతా మీ ఆఫీస్కి వస్తే పేపర్ వెయిట్ ఉంటే కూడా జైలు పెట్టిపోయారు వాళ్ళు. అవన్నీ చూసిన తర్వాత వాళ్ళకి మేము కూడా చేయాలి వాళ్ళు చెప్తారు. ఆ బ్యాచ్ కొంతమంది ఉంటారు కదా, ఇక్కడ ఇంత దుబ్బేయించండి, ఇంత దుబ్బేయించండి అని చెప్తారు. డబ్బు ధనం అనేటువంటి ఒక ఆకర్షణ ఉంటుంది. ఎవరికన్నా అక్రమంగా ఊరికనే వచ్చే దాని మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మీకు అక్కడ మజా బాటిల్స్ ఊరికనే ఇస్తున్నారంటే మీకు అట్రాక్షన్ ఉంటుంది. దగ్గరికి వెళ్ళిన తర్వాత 10 రూపాయలు ఇమ్మంటే మాకు వద్దు వచ్చేస్తారు, ఫ్రీ అంటే తీసుకుంటారు. అలాగే డబ్బు కూడా ఉత్తినే వస్తుంది అనుకుంటా ఆశపడతాడు. ఒకసారి 2 సార్లు అలవాటు పడిన తర్వాత అది అభ్యాసం అయిపోద్ది. అలాగా వాళ్ళు తెగబడిపోయారు. పైగా ప్రమాదంగా మారుతుంది కదా సార్ అది. మరి పైగా వాళ్ళు ఇంకోటి ఏంటని చెప్పమంటారా? ప్రమాదం ఎవరికి? వాళ్ళకి ఏం ప్రమాదం లేదు కదా. ప్రభుత్వానికి ప్రమాదం. ఏ కరప్షన్ పబ్లిక్ 0 టాలరెన్స్ అండి, అంతే. యాక్సెప్టెడ్. జనం ఒప్పుకుంటలేదు. అలా ఒప్పుకుంటే జగన్ ఎందుకు గెలిపిస్తారండి? 1,00,000 కోట్లు కొట్టేసినండి అంతే, దాన్ని తీసిపాడండి మీరు. కానీ చంద్రబాబును గెలిపించినప్పుడు దాన్ని వ్యతిరేకించినట్టు మళ్ళీ ఒప్పుకోవాలి కదా మనం. ఎవడైనా సరే మాట్లాడతారండి. చంద్రబాబు గెలిపించినట్టు అంటే జగన్ మీద భయం వాళ్ళు కూడా కొంత గెలిపించారు. ఇక్కడ 2 రకాలు ఉన్నాయి. చంద్రబాబు సమర్థత అతనికి ఉండి దానికంటే కూడా ఎంత భారీ విజయం రావడం కారణం ఏంటంటే ఆడు వద్దురా బాబు అనుకునేది ఎక్కువ వర్కౌట్ అయింది. దాన్ని నిలబెట్టాలి, దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఆడు వద్దురా బాబు అన్న దాన్ని జనాలు కాపాడుకుంటున్నారు. మిగతా విషయాల్లో కొద్దిగా